ఈరోజు మా దగ్గరకు వచ్చిన హార్డ్ డిస్క్లో పవర్ ప్రాబ్లం ఉంది. పవర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలా డేటా రికవరీ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్గా కంప్యూటర్ కనెక్ట్ చేసి పవర్ ప్రాబ్లం ఉందా లేదా మీకు చూపిస్తున్నాను. నేను ఇప్పుడు పవర్ ఆన్ చేశాను, కానీ ఇక్కడ లైట్ వెలగలేదు. కాబట్టి మేము పవర్ ప్రాబ్లంగా చెప్తాం. మళ్ళీ ఇంకొకసారి ఆన్ చేస్తున్నాను, రెండోసారి ఆన్ చేసినా కూడా అది పవర్ లైట్ వెలగలేదు. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ హార్డ్ డిస్క్కి ఒరిజినల్ డోనర్ పీసీబీ కావాలి. ఆ పీసీబీ తీసుకుని ఏదైతే ఒరిజినల్ పీసీబీ ఉందో దానిలోని ఒరిజినల్ డేటా రామ్ అంటాం, రామ్ డేటా అంతా బ్యాకప్ తీసుకోవాలి. నేను దాని డేటా బ్యాకప్ తీసుకొని మరొక వర్కింగ్ కండిషన్లో ఉన్న పీసీబీలోకి మారుస్తున్నాను. ఈ రామ్ని నేను మళ్ళీ రైట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రైట్ అయిపోయింది. ఇప్పుడు ఓకే, దీనికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ద్వారా నేను రామ్ని రైట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు దాని రామ్ని చూపించాను నేను. ఇప్పుడు కంప్యూటర్కి కనెక్ట్ చేస్తున్నాను హార్డ్ డిస్క్ని. ఈ సాఫ్ట్వేర్ క్లోజ్ చేశాను. తర్వాత ఛానల్ 3 ఓపెన్ చేశాను. కంప్యూటర్ పవర్ ఆన్ చేశాను, పవర్ ఇచ్చాను, పవర్ ఆన్ అయింది, రెడీ కూడా అయింది. మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను. మళ్ళీ చూడండి, మళ్ళీ ఆన్ చేశాను, పవర్ ఆన్లో ఉంది. ఇప్పుడు రెడీలోకి వచ్చింది. ఇప్పుడు నేను ఆటో చెప్తున్నాను. ఆటో చెప్పంగానే హార్డ్ డిస్క్ డిటెక్ట్ అయినట్టు చూపిస్తుంది. మళ్ళీ చూపిస్తాను హార్డ్ డిస్క్ని క్లియర్గా. ఫ్యామిలీ తీసుకుంది. తర్వాత ఇప్పుడు హార్డ్ డిస్క్ సైజ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను దీనిలో నుంచి డేటా రికవరీ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. దీనిలో నుంచి మేము హార్డ్ డిస్క్ టు హార్డ్ డిస్క్ ఇమేజ్ చేసుకుంటాం. ముందుగా క్రియేట్ చేస్తున్నాను, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది ఒక పేరు పెట్టుకున్నాను. ఆ పేరు నుంచి డేటా సేవ్ చేయటం చూపిస్తున్నాను. ఇప్పుడు అది ఇమేజ్ అవుతుంది. ఇది ఇమేజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇమేజ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఎలా ఉంది అనేది చెక్ చేస్తే మంచి ఫుల్ స్పీడ్లో ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. హెడ్ అంతా గుడ్ కండిషన్లో ఉంది. దానికి ఆపేసాను నేను. దాని పార్టీషన్ చూపిస్తున్నాను. ఇందులో 4 పార్టీషన్లు ఉన్నాయి. 3 పార్టీషన్ చూపించాను, 4వ పార్టీషన్ ఓపెన్ చేయలేదు. అంతేకాకుండా నేను ఇదే హార్డ్ డిస్క్ కాకుండా వేరే హార్డ్ డిస్క్ గురించి చెప్తున్నాను. ఈ హార్డ్ డిస్క్ ఇక్కడ నడుస్తుంది. ఇది మరొక హార్డ్ డిస్క్. ఇది కూడా డేటా రికవరీ నడుస్తుంది. ఇది వేరే మిషన్లో నడుస్తుంది, అది వేరే మిషన్లో నడుస్తుంది. ఇది డేటా రికవరీ, ఇది PC3000లో నడుస్తుంది. ఇది మిషన్ అనమాట. డేటా రికవరీ చేసేటప్పుడు ఇలా మిషన్స్ కావాల్సి ఉంటుంది.